హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈ వీడియోలో ప్రపంచంలో అత్యంత పొడవైన ఫిరంగిని చూడబోతున్నాం. 14వ శతాబ్దం చెందిన ఈ ఫిరంగి గుల్బర్గాలోని ఒక కోటలో ఉంది. ఆ కోట యొక్క విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇప్పుడు చూస్తున్న కోట కర్ణాటకలో వన్ ఆఫ్ ది హాటెస్ట్ సిటీగా పేరుగాంచిన గుల్బర్గాలో ఉంది. ఒరిజినల్గా ఈ కోటను హిందూ రాజు అయినటువంటి గుల్చంద్ గారు నిర్మించారు. తర్వాత కాలానికి అనుగుణంగా 1347 ఏడీలో బామనీ సుల్తాన్ అయినటువంటి అలావుద్దీన్ హసన్ ఈ కోటని వశపరుచుకొని ఇస్లామిక్ మాన్యుమెంట్స్ అయిన మస్జిద్ మరియు టామ్స్ని నిర్మించడం జరిగింది. తర్వాత కోటను పూర్తిగా పునరుద్ధరించారు. తర్వాత క్రీస్తు శకం 1367లో ఈ కోట ప్రాంగణంలో జమా మసీద్ను నిర్మించడం జరిగింది. ఈ జమియా మసీద్ యొక్క కన్స్ట్రక్షన్ పర్షియన్ స్టైల్లో నిర్మించడం జరిగింది. ఇక్కడ కట్టబడిన మస్జిద్ టోటల్ ఇండియాలోనే ఒక యూనిక్ మసీద్ అని చెప్పొచ్చు. ఈ మస్జిద్ యొక్క ఫుల్ వీడియో ఈ ఛానల్లో ఉంటుంది, చూసేసేయండి. 1327 నుంచి 1424 వరకు బామనీ కింగ్డమ్ని ఈ గుల్బర్గా నగరంలో ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ మసీద్ను కన్స్ట్రక్షన్ చేశారని చెప్తూ ఉంటారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ కోటను గవర్నమెంట్ చొరవ చూపి సంరక్షించుకుంటే మన భావితరాలకు మన హిస్టరీ గురించి తెలియజేయడానికి వీలుగా ఉంటుంది. ఈ గుల్బర్గాలో ఉండే కోటలో అత్యంత ముఖ్యమైన విషయం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉండే ఫిరంగి ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఫిరంగిని చెప్పచ్చు. శత్రు సైన్యాలని మట్టు పెట్టడానికి వీలుగా బామనీ సుల్తానులు ఈ ఫిరంగిని తయారు చేయించారు. సుమారు 29 అడుగుల పొడవు, 7 ఇంచుల మందంతో పంచలోహాలతో ఈ ఫిరంగి తయారు చేయబడింది. యుద్ధ సమయాల్లో ఈ ఫిరంగిని ముందుకు నడపాలంటే సుమారు 8 మంది సైనికుల సహాయం పట్టేది. మొదట్లో ఈ ఫిరంగికి ముందుకు వెనుక జరపడానికి వీలుగా 20 రింగుల దాకా ఉండేవి. కాలక్రమేణా ఈ గవర్నమెంట్ కేర్లెస్ వల్ల ఈ రింగులు మాయమయ్యాయి. ఈ ఫిరంగిని 12 గజీ తోపని పిలుస్తారు. ఇంతటి బలమైన ఫిరంగులు ఉండడం వల్ల బామనీ సుల్తానులు చాలా సంవత్సరాలు ఎదురు లేకుండా ఈ నగరాన్ని ఏలినట్టు మనకి చరిత్ర చెబుతుంది. కోటకు ఫెసిలిటీస్ మాత్రం అంతగా లేవని చెప్పొచ్చు. గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ కోటను సంరక్షించుకుంటే భావితరాలకు మన హిస్టరీని తెలియజేసిన వాళ్ళం అవుతాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.